చూడండి రైతు మిత్రులారా, నాకున్న ఒక ఎకరం భూమిలో సోయాబీన్ వేసినాను మిత్రులారా. ఈ సోయాబీన్ ఇప్పుడు కలుపు దశలో ఉంది. నేను ఈ రోజుకి 25వ రోజు అవుతుంది. ఈరోజు నేను ఎయిర్ ఇత్ హెర్బిసైడ్ని తీసుకొచ్చాను. ప్రొపాక్ ఇజోఫాఫ్ 2.5%, ఇమజితపైర్ 3.75%, WW ఎంఈ అనేది ఉంది. ఇది జిఎస్పి కంపెనీ వారిది. ఎయిర్ ఎత్ 800 మిల్లీలీటర్లు. ఇది ఒక ఎకరానికి కొరకు తీసుకురావడం జరిగింది. ప్రొపిక్వినాజోలోఫాప్ 2.5%, ఇమజితపైర్ 3.75% ఉంది. ఇది జిఎస్పి కంపెనీ. ఎయిర్ ఎత్ ఇది ఏ విధంగా కలపాలో ఇక్కడ చూపబడి ఉంది. చూడండి మిత్రులారా, ఇక్కడ 2 కెమికల్స్ ఇందులో రావడం జరిగింది. ఈ 2 కూడా ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని సోయాబీన్ పంటలో స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇది అది చూడండి రైతు మిత్రులారా, ఇప్పుడు మనము ఈ 800 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి స్ప్రే చేయాలా. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 1680 రూపాయలుగా ఉంది మిత్రులారా. ఇది ఒక ఎకరం కొరకు తీసుకురావడం జరిగింది. మనము సోయాబీన్ విత్తిన మనము 20 రోజులకు లేదా 15 నుండి 25 రోజుల మధ్య ఎప్పుడైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా. సోయాబీన్లో ఉండే అన్ని రకాల కలుపులను ఒకే ఒక స్ప్రే ద్వారా నిర్మూలించవచ్చు. చూడండి మిత్రులారా, నాకున్నటువంటి ఒక ఎకరం భూమిలో సోయాబీన్ విత్తినాను. ఈ సోయాబీన్ ఇప్పుడు కలుపు దశలో ఉంది. దీన్ని నివారించడం కొరకు నేను ఈ జిఎస్పి కంపెనీ వారి ఏరియా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ స్ప్రే చేస్తున్నాను మిత్రులారా, మీరు చూడవచ్చు. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.